హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనం ఉన్నాము రామాయపట్నంలోని సముద్రం ఏరియాలో. సముద్రం దగ్గర ఇక్కడ వాడ్రేవులో ఇక్కడ చాలా మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ మత్స్యకారులకు జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా లేదా, అసలు జగన్ గారి ప్రభుత్వం వీళ్ళకి ఏమైనా చేస్తుందా లేదా అనేది వాళ్ళ మాటల్లోనే మనం కనుక్కుందాం. జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. మాకు అన్ని వస్తున్నాయి. ఏమొస్తున్నాయి మీకు? పింఛన్ బాగా వచ్చింది, మత్స్యకారులు డబ్బులు వేస్తున్నారు, బియ్యం కూడా ఇంటి దాకా వస్తుంది. అమ్మోడు వేసాడు అన్నేసి అన్ని ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాడు. పిల్లకాయలకి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే. ఈసారి మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగనే కావాలి. సీఎం జగన్. ముఖ్యమంత్రి జగనే. సీఎం జగన్. జగన్మోహన్ రెడ్డి. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు చీను. అన్న, మత్స్యకారులకు మంచి జరుగుతుందా జగన్ ప్రభుత్వం? మంచి జరుగుతుంది. జగన్ ప్రభుత్వంలో బాగా జరుగుతుంది. అన్న, ఏం జరుగుతుంది అన్న? బాగా జరుగుతుంది. మాకు అన్ని పద్ధతులు బాగా వస్తున్నాయి. మాకు మంచిది. మాకు సీఎం ఆయనే కావాలా. ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? మాకు మైనారిటీ కావాలనుకుంటున్నాం. మీ రామాయపట్నంలో ఇప్పుడు కొత్తగా పోర్ట్ వస్తుందిగా? పోటీ మంచిగా పడుతుంది, బాగా ఉంది. మళ్ళీ అభివృద్ధి జరుగుతుందంటారా? బాగా జరుగుతుంది పోటీ వరకు. ఈసారి మీ మళ్ళీ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? మాకు ఇదే జగనే. జగనేనా? జగన్ సీఎం కావాలనుకుంటున్నాం. లేదంటే ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మార్పు ఏముండదు, మాకు జగనే కావాలా. మీ పిల్లలకి ఏమైనా అమ్మఒడి కానీ ఏమైనా వస్తాయి? అన్ని వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? 14,000 వస్తున్నాయి. మరి అన్ని టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? మాకు రాలా. మాకు జగన్ ప్రభుత్వం వచ్చాయి. ఈ ప్రభుత్వం నచ్చిందా మీకు? నచ్చింది. నచ్చింది కదా. మాకు జగన్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎం జగనే. అన్నా నమస్తే. షాప వెంకటేశ్వరు, కర్లపాలెం. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మత్స్యకారులకి మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. మీకేమైనా జరిగిందా? జరిగింది, బాగానే జరిగింది. అన్ని పనులన్నీ బాగానే చేస్తున్నాడు. మత్స్యకారులకి ఇప్పుడు ఏదో డబ్బులు కూడా వస్తున్నాయి, డీజిల్ ఏదో ఇస్తున్నారు అంటున్నారు. వస్తున్నాయా? వస్తున్నాయి. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లు కానీ అన్ని వస్తున్నాయా? నాకు పింఛనే, మా అమ్మకి పింఛనే. ఎంత వస్తున్నాయి? 3,000. మరి టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? రాలా. అవి అంతా ఇప్పుడు 200, 150 ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో 3,000. మరి మీరు పింఛన్ తీసుకోవడానికి ఆఫీస్కి వెళ్తున్నారా, వాళ్ళే తెచ్చిస్తున్నారా? ఇంటికి 5 గంటలకు వచ్చేస్తున్నారు. ఎవరు? వాలంటీర్లు పని చేస్తున్నారా? సచివాలయంలో మీకు ఏమైనా పని కావాలంటే చేస్తున్నారు. మరి బియ్యం అవన్నీ? బియ్యం ఇళ్ళకి వస్తున్నాయి. మరి మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. మరి ఈసారి ఎమ్మెల్యే మైనార్ రెడ్డి గారు. మరి సీఎం జగనే కావాలి. అన్న నమస్తే, మీ పేరు? సేమ్ సార్. జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు ఏమైనా మంచి జరుగుతుందా? అంత మంచి జరిగింది. ఏం జరుగుతుంది కొంచెం చెప్పండి. మొత్తం అంటే మత్స్యకారు అంటే పింఛన్ బాగా వచ్చింది, రుణమాఫీ బాగా వచ్చాయి, పిల్లకాయలకి అమ్మఒడి అవన్నీ బాగా వచ్చాయి. మొత్తం ఆయన చేసిన బాగానే వచ్చాయి, ఇబ్బంది లేదు. అదే మనకి మత్స్యకారులకి డీజిల్ డబ్బులు ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఎంత ఇస్తున్నారు? మరి బోట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అవి చెప్పురా. మరి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది సార్. ఇది మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఏం చదువుతున్నారు? చదువులు అయిపోయినాయి. మా ఉన్నప్పుడు డబ్బులు బాగా పడ్డాయి. పింఛన్ వస్తుంది ఎవరికైనా? పింఛన్ మా వాళ్ళకి చాలా మందికి వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. పింఛన్ అప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు తెచ్చిస్తున్నారు. ఇళ్ళకే తెచ్చిస్తున్నారు. బియ్యం కూడా ఇళ్ళకే వచ్చినాయి. మరి ప్రభుత్వం కావాలనుకుంటున్నా, మారాలనుకుంటున్నారా? కావాలనుకుంటున్నాం మేము కూడా. మరి సీఎం కావాలి. ఎవరు? జగన్. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలవాలనుకుంటున్నారు? మహేందర్ రెడ్డి గెలవాలి. మహేందర్ రెడ్డికి సీట్ ఇవ్వలేదు. ఆయన అయితే బాగుంటుంది, మాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఇంకేం ఎట్టి చెప్పగలుచుకోలేదు. మీకు అది చూడాల. సీఎం ఇప్పుడు సీఎం కావాలి, మాకు జగనే కావాలి. మీ పేరు? ఐలేడుకొండలు. అన్న, జగన్ గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. అన్న, ఏం జరుగుతుంది కొంచెం చెప్పన్నా. మత్స్యకారులు డబ్బులు వేస్తున్నారు, రైతు భరోసా వేస్తున్నారు, పింఛన్లు వేస్తున్నారు, అమ్మఒడి, రుణమాఫీ అన్ని చేస్తున్నారు. మరి మీ రామాయపట్నంలో ఇక్కడ పోర్ట్ వేస్తున్నారంట కదా? వేస్తున్నారు. మరి డెవలప్ అవ్వట్లేదు ఏమని చెప్తున్నారు కదా? డెవలప్ అవటం లేదు. మొన్న మేము ధర్నా చేసాము, డబ్బులు కూడా వేసారు, ప్యాకేజీ డబ్బులు, R&D ప్యాకేజీని వేసింది. మహేందర్ రెడ్డి వచ్చి ధర్నా చేపించాడు. మరి ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం? జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. మీకు ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా? మీ ఇంట్లో జరుగుతుంది. పిల్లలకు కానీ? పిల్లలకంటే పిల్లలు చదువు ఆపేసి పనులకి వెళ్ళి అట్లా. మరి మీ ఇంట్లో పింఛన్ ఏమైనా వస్తుందా? మా ఇంట్లో పింఛన్ మా అమ్మకి వస్తుంది. ఎంత వస్తుంది? నెలకు 3,000.
మరి జగన్ ప్రభుత్వంలో 3,000 వస్తుంది, మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది అది వస్తే కదా చెప్తాం. ఆ. మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా, వాళ్ళే తెచ్చిస్తున్నారా? ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు. మరి బియ్యం గానీ బియ్యం కూడా. మరి ఈసారి పార్టీ మారాలనుకుంటున్నారా, ఇదే పార్టీ కావాలనుకుంటున్నారా? మేము పార్టీ మారేదేం లేదు, వైసీపీ. ఈసారి సీఎం జగనే కావాలా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంకా ఆయన టికెట్ లేదు కాబట్టి ఇక బుర్ర మెస్తుంది లేదు. ఏ పార్టీ? వైసీపీ. మీ పేరు? నరసింహ, పండా నరసింహ. మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 3,000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు అప్పుడు? అప్పుడు ఏమీ లేదు, 200 లెక్కన ఇచ్చారు. మరి మీరు పింఛన్ కోసం అక్కడికి వెళ్తున్నారా, వాళ్ళే తెచ్చిస్తున్నారు? వాళ్ళే తెచ్చిస్తున్నారు. ఎవరు? చంద్రబాబు ఈయన వాళ్ళంటారు. బియ్యం గానీ వాళ్ళంటారు అన్ని వాళ్ళంటారు. ఈయన పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది. బాగా. మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నావు ఈసారి? జగనే కావాలనుకుంటున్నాం. అది ఎమ్మెల్యే తీసారు. అది ఎమ్మెల్యే దగ్గరగా ఉంటే మాకు ఎండ బండ ఉంటుంది దగ్గరగా, దూరం వేసేసారు. మనం అది కానీ ఏం మాట చెప్తాడో అదే ఓకే అనుకొని మా ఇల్లు కానీ లగ్గొట్టే పడితే మహేంద్ర దారాగా ఇప్పుడు లగ్గొట్టాల. వాళ్ళందరూ బిగిచ్చేసిన తర్వాత మేము లగలేం. ఇది మటుకు ఖాయం చేయాలా. ఈ జరగకముందే ఎలక్షన్ జరగకముందే మాకు ఖాయం చేసి లగ్గొట్టేయాలి. మరి ఎమ్మెల్యే ఎవరు కావాలి నీకు? ఎమ్మెల్యే అంటే మాకు ఎమ్మెల్యే దగ్గరగా ఉంటాడు కాబట్టి. ఎమ్మెల్యే పేరు మహేందర్ రెడ్డి. అన్న, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. మాకు అన్ని వస్తున్నాయి. ఏమొస్తున్నాయి మీకు? ఇప్పుడు అమ్మఒడి గాని, పింఛన్ గాని, రైతు భరోసా గాని అన్ని బాగానే జరుగుతుంది. మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయి? ఎన్ని రాలే మాకు. మరి మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? బాగానే జరుగుతుంది. ఇయే వస్తుంది. మత్స్యకారులు కానీ మంచి జరుగుతుందా? బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు రామాయణపట్నం పోర్ట్ వచ్చిందంట. కోట వచ్చింది కదా. ఇంకా మాకు ఇవ్వాల్సిన ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. ఇంకా ఇస్తానని చెప్పారా? ఇస్తానంటున్నారు, చూస్తున్నారు, ఇప్పుడు ఇస్తారు. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? మహేందర్ రెడ్డి. మరి ఈసారి సీఎం ఆయనే. ఎవరు? జగన్. మీ పేరు? సాములు. మా జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా? అన్ని జరుగుతున్నాయి. ఏం జరుగుతుందమ్మా? పొదుపులు బాగానే ఇస్తున్నారు. అన్ని రుణమాపులు ఇచ్చారు. 18,000 వేస్తున్నాడు. అమ్మఒడి వేసాడు. అన్ని ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాడు. మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయా? లేదు. మరి ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం మీకు? మంచి అనిపిస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లు ఇద్దరికి వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? 3,000 మనిషికి. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు? 2,000. మరి పింఛన్లు మీరు వెళ్తున్నారా తెచ్చుకోవడానికి, వాళ్ళే తెచ్చిస్తున్నారు? వాలంటీర్లు వచ్చిస్తున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చిస్తున్నారు? ఇంటికి వచ్చిస్తున్నారు. వాలంటీర్ సంస్థ పని చేస్తుందా? అన్ని చేస్తున్నారు. మరి బియ్యం కానీ బియ్యం ఇంటికే వస్తున్నాయి. బళ్ళు ఇస్తున్నారు. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు మీరు? జగన్. ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి. సీఎం అదే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి జగనే. నమస్తే, మీ పేరేంటి? మీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 3,000. మరి చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత వచ్చింది? 2. మరి ఆ ప్రభుత్వంలో మీరు పింఛన్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళారా, లేదంటే వచ్చేస్తారు ఈ ప్రభుత్వంలో? ఆ ప్రభుత్వంలో అప్పుడు కూడా అంటే వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారా చంద్రబాబు నాయుడు వాళ్ళు? ఆ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు తెచ్చారు. మరి జగన్ మట్టి మరి జగన్ గారి పరిపాలన బాగా చేస్తున్నాడు అంటే మరి ఈసారి ఈయనే కావాలనుకుంటున్నారా, మారాలనుకుంటున్నారా ఎవరైనా? మాకు ఈయనే కావాలి, జగనే. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి. మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఇది జగన్. Please subscribe .news.